నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది అడుగుతున్నారు, సరే నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టాలంటే ఏం చేయాలి, అసలు నిద్ర పట్టకపోతే అండ్ నిద్ర పోకపోతే వచ్చే సమస్యలు ఏంటి, దాని గురించి ఏదైనా క్లుప్తంగా చెప్పండి మేడం అని చాలా మంది అడిగారు. మెయిన్ అండి, మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, బండికి ఇంజన్ ఇంత ఇంపార్టెంట్. ఇంజన్ లేకపోతే బండి నడపగలుగుతామా? అలాగే మనిషికి నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకపోతే అవయవాలు పని చేయవు ప్రాపర్ గా, దానివల్ల యాక్టివ్గా ఉండలేము. మనం గ్యాస్ పట్టేస్తుంది, మోషన్ సరిగా రాదు, నరాలలో బలహీనతలు, తిమ్మిరులు ఇవన్నీ వస్తాయి. మనిషికి చాలా 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 ఇంపార్టెంట్. మనం త్రూఅవుట్ ద డే పని చేస్తున్నాం, నైట్ నిద్రపోవాలి. నిద్రపోకపోతే బాడీ అంతా అలిసిపోయినట్టు, ఇంకా రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాల్సింది రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మోషన్కి వెళ్ళడం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నిద్ర రావడం. నిద్ర బాగా పడితేనే ఇంకో సెకండ్ పని మనం ప్రాపర్గా చేయగలుగుతాం, అంటే మోషన్కి వెళ్ళడం. నిద్ర పట్టకపోతే మోషన్ కూడా సరిగా వెళ్ళదు. కాబట్టి మనిషి నిద్రపోవాలంటే మనం చేయాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. పగలంతా అలిసిపోయి వస్తామా, పనులు చేసుకొని అలిసిపోయి వస్తాం ఇంటికి. అలా అలిసిపోయిన తర్వాత అలా పడుకుంటే మేబీ పడితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నిద్ర పట్టచ్చు, కానీ బట్ అది స్లోగా ఇన్సోమియా కింద కన్వర్ట్ అవుతుంది. మనం పగలంతా అలిసిపోయి వచ్చిన తర్వాత రాత్రి వచ్చాక గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. చాలా మంది అడుగుతుంటారు, చన్నీళ్ళతో స్నానం చేయాలా, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలంట. నేను ఇప్పుడు చెప్తున్నాను క్లుప్తంగా. త్రూఅవుట్ ద డే యాక్టివ్గా ఉండాలంటే పొద్దునే చన్నీళ్ళతో స్నానం చేయాలి. చన్నీళ్ళతో స్నానం చేస్తే బాడీలో నర్వ్స్ అన్ని యాక్టివ్ అవుతాయి, మజిల్స్ అంతా యాక్టివ్ అవుతాయి. ప్రతిదీ యాక్టివ్గా ఉండడానికి పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేస్తాం. నైట్ పడుకునేటప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేయాలి. అంటే మనం అలిసిపోయాం కదా, ఇంకా పడుకోవడానికి వెళ్తుంది బాడీ, సిద్ధం చేస్తున్నాం. ఆ సిద్ధం చేస్తున్నప్పుడు చన్నీళ్ళతో స్నానం చేసి యాక్టివ్ చేస్తే నిద్ర వస్తుంది. కాబట్టి వేడి నీళ్ళతో స్నానం చేస్తే బాడీ రిలాక్స్ అయిపోతుంది, కాబట్టి నిద్ర బాగా వస్తుంది. కాబట్టి వేడి నీళ్ళతో స్నానం చేసి, పగలంతా అలిసిపోయాం కదా, వేడి నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవాలి. టైట్ డ్రెస్సులు వేసుకోవద్దు. కంఫర్టబుల్ నైట్ డ్రెస్ అంటేనే ఏంటి, కంఫర్టబుల్ గా, లూజ్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉండే డ్రెస్. సో కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవాలి. రూమ్ లైట్లన్నీ ఆపేసేయాలి. 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. ఎలాగా, పడుకొని మనం ఐస్ క్లోజ్ చేసుకోవాలి. కూర్చోనైనా చేసుకోవచ్చు, పడుకోనైనా చేయొచ్చు మెడిటేషన్. ఐస్ క్లోజ్ చేసుకొని జస్ట్ బ్రీత్ మీద ఫోకస్ చేయాలి. రివర్స్ కౌంట్ చేయాలి. ఇప్పుడు మనం ఐస్ క్లోజ్ చేసుకొని బ్రీత్ మీద ఫోకస్ చేస్తూ ఒక 100 నుంచి 1 వరకు రివర్స్ కౌంట్, లైక్ 100, 99, 98, 97, 96, 95, 95 ఆ రివర్స్ కౌంట్ అన్నా చేసుకోవాలి. లేదా ఇవన్నీ మాకు అవ్వదు మేడం, ఈజీగా చెప్పండి అంటే రూమ్ లైట్లు ఆపేసి నేను పడుకోవాలి. మనసులో జస్ట్ మనం ఏదైతే సమస్యతో మనం వెళ్తున్నామో, ఏదైతే పని చేయగలుగుతాం దాన్ని ఒక 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు డెఫినెట్ నిద్ర వస్తుంది. నిద్ర రావడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కలిసిపోయి వేడి నీళ్ళతో స్నానం చేసి అలా పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. పొగలంతా అలిసిపోకుండా సాయంత్రం వచ్చి ఎన్ని ప్రాసెస్లు చేసినా ఇంకా నిద్ర రావాలి అంటారు. అలిసిపోవాలి మనిషి. అలిసిపోవాలంటే ఎలాగా, మన ఇప్పుడంతా లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. పాతకాలంలో పొలాలకు వెళ్ళే వాళ్ళం, ఎక్సర్సైజ్లు చేసేవి, అవే ఎక్సర్సైజ్లు అంటే. ఇప్పుడు ఎక్సర్సైజ్లు చేయట్లే, తిండి కరెక్ట్ గా తినట్లేదు, టైంకి తినట్లేదు, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంతా కూర్చొని చేసే జాబ్లు అయిపోయా. ఎక్కడ అలిసిపోతున్నాం మనిషి? అలా అలిసిపోకుండా వచ్చిన మనిషి రాత్రి పడుకోక నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక బాడీ అంతా స్టిఫ్ అయిపోయి మోషన్ అవ్వక హెవీనెస్ అయిపోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ థింగ్, మనం త్రూఅవుట్ ద డే కంపల్సరీ 1 అవర్ యోగా చేయాలి. మీకు నిద్ర బాగా రావాలంటే మొట్టమొదటి చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎవ్రీడే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో చేయాల్సిన 1 అవర్ యోగా. సాయంత్రం మెడిటేషన్ 10 నిమిషాలు చేసుకోవాలి. కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవాలి, స్నానం చేయాలి, రూమ్ లైట్లు అన్ని ఆపేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. డెఫినెట్గా నిద్ర పడుతుందండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొక చాలా చెప్తాను, కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా నిద్ర రాదండి. మనం ఎంత స్వచ్ఛంగా ఎర్లీగా పడుకోవడము, మొబైల్ కూడా మనం చాలా, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పడుకోవడానికి 3 అవర్స్ ముందు తినడం ఆపేసేయాలి. లైక్ ఆల్మోస్ట్ 2.5 hours ముందు అయినా సరే. మనం 6:30, 7 కల్లా తినడం ఆపేసాడు అనుకోండి, 9:30, 10 కల్లా పడుకోవాలి. 11కి పడుకుంటున్నాం అనుకోండి, 7:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. అండ్ మనం పడుకునే స్లీప్ ప్యాటర్న్ బట్టి, మీరు తినేది 6:30కి తినేసి నేను 10 గంటలకు పడుకోలేదు అనుకోండి, 10 గంటలకు ఆకలేస్తుంది, ఆకలి వరకు నిద్ర పట్టదు. మనం 9:30కి పడుకుంటున్నామంటే 9:30, 10కి పడుకుంటున్నామంటే 5:30, 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. లేదు 10:30కి పడుకుంటున్నామంటే 7:30 లోపల ఫినిష్ చేయాలి డిన్నర్. 2.5 hours to 3 hours గ్యాప్ ఇవ్వాలి. తిన్న వెంటనే అలా పడుకున్నాం అనుకోండి, దానివల్ల వచ్చే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, ఎవరి వల్ల తగ్గదు అది. కొలెస్ట్రాల్ లెవెల్స్, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్, బరువు పెరిగిపోవడం, ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం పడుకోవడానికి 3.5, అట్లీస్ట్ 2.5 to 3 hours ముందు తినడం ఆపేసేయాలి. పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. వేడి నీళ్ళలో, లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వేడి నీళ్ళు 1/2 bucket వేడి నీళ్ళు తీసుకోండి. ఒక స్పూన్ ధనియాలు వేసుకొని 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి. 100% చెప్తున్నా అండి, మీరు రాత్రిపూట చూస్తున్నారా ఈ వీడియో, మీకు నిద్ర పట్టట్లేదా, ఫస్ట్ మొబైల్ తీసి పక్కన పెట్టేసేయండి. దానివల్ల మీకు ఏం రాదు. కావాలంటే ఈ ఫ్రీ టైంలో ఎప్పుడైనా కావాలంటే చూసుకోండి, కానీ నైట్ టైం చూస్తే ఏమొస్తుంది మనకి, ఆరోగ్యం పాడవడం, కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ రావడం, పొద్దున ఎమోషన్ రాకపోవడం, రకరకాల సమస్యలు రావడం తప్ప రాత్రిపూట ఏమంత పెద్ద చూడాల్సింది ఏముంటుంది. నైట్ మొబైల్ పక్కన పెట్టేసాలి. తెలుసుకొని కూడా పొరపాటు చేశారా, మీరు ఇంకా పెట్టాల్సిందే డబ్బులు హాస్పిటల్స్కి. ఎందుకంటే ఆరోగ్యం పాడవుతుంది, డెఫినెట్గా వెళ్ళాల్సిందే హాస్పిటల్కి. చేతులారా మనం ఎందుకు తెచ్చుకోవాలి ఆరోగ్య సమస్యలు? కాబట్టి నైట్ మనం తెలుసుకున్నాము, నిద్రపోతున్నప్పుడు మొబైల్ చూడదు. విన్నాం మొబైల్ పక్కన పెట్టేసాను, సైలెంట్లో పెట్టడం, స్విచ్ ఆఫ్ పెట్టడం, అక్కడ పడేసండి. ప్రశాంతంగా పడుకోండి, 10 నిమిషాలు మెడిటేషన్, డెఫినెట్గా నిద్ర వస్తుంది.
కాబట్టి పడుకునే ముందు మనం మొబైల్ అనేది ఆపేసేయాలి. అట్లీస్ట్ మనం తినడం 3 అవర్స్ ముందు ఆపేసేయాలి. పడుకోవడానికి 1 అవర్ ముందు మొబైల్ పక్కన పెట్టేసేయాలి. మెడిటేషన్ ఒక 10 నిమిషాలు చేసుకోవాలి, పడుకోవాలి. చాలామంది నిద్రకు టాబ్లెట్లు వేసుకుంటున్నారు. స్లీప్ యాప్ మిషన్స్ వాడుతున్నారు. ఆ! అసలు ఒక ప్లేస్‌లో పడుకుంటేనే మాకు నిద్రొస్తదని ఆ ప్లేస్‌లోనే పడుకోవాలింక వాళ్ళు. అదే దుప్పటేసాలి. కొంతమంది ఇలా గూడా ఉన్నారండి. నాకు ఆ దుప్పటేసుకుంటే నిద్ర పడతది. నాకు ఆ పిల్లో ఏసుకుంటే నాకు నిద్ర పడతది. నాకు ఆ ప్లేస్‌లో పడుకుంటే నాకు నిద్ర పడతది. ఇవన్నీ పెట్టుకోవద్దు. మనం ఎక్కడైనా సరే మనిషి అలిసిపోతే ఇట్లా మూల ఇలా పడ్డా నిద్రొచ్చేస్తది. నేను పగలంతా అలిసిపోయిన, యోగాలు చెప్పిన, పేషెంట్లు చూసిన నన్ను ఇప్పుడు చెప్పండి కెమెరా పక్కన పెట్టేసి పడుకోమని హ్యాపీగా పడుకునేస్తాను. మనిషికి నిద్ర చాలా మంచి డీప్ స్లీప్ వస్తదండి. ఎప్పుడు మనం అలిసిపోకుండా ఏం వర్కౌట్ చేయకుండా మోకాళ్ళ నొప్పులు ఉంటే వర్కౌట్ చేయొద్దని ఎవరు ఏం చెప్పలేదు. మోకాళ్ళ నొప్పులున్నా మనం బెడ్ మీద కూర్చొని పిల్లోని మోకాళ్ళ కిందకి కాళ్ళు షేక్ చేయడం, చేతులతో ఎక్సర్సైజ్ చేసుకోవడం, పైన చేతులు పైకి లిఫ్ట్ చేసి ఇవన్నీ కూడా ఎక్సర్సైజే కదా! కాబట్టి నిద్ర పట్టాలంటే మెయిన్ థింగ్ మనం బ్రెయిన్‌ని స్ట్రాంగ్ చేసుకొని నిద్రపోతాము. నిన్న మొన్న నిద్ర పట్టలేదనుకోండి, ఈరోజు పడుకోవడానికెళ్ళే ముందు మనం ఏమనుకుంటాం, నిద్ర రాదేమో, డెఫినిట్‌గా నిద్ర రాదు. నిద్రపోతాను అన్న కాన్ఫిడెంట్‌తో ఎళ్లి పడుకోండి, నిద్రొస్తది డెఫినిట్‌గా. మనం బ్రెయిన్‌కి ఏం ఫీడ్ చేస్తున్నామో అదే మన ఆలోచనలు, అవే మన నిద్ర, అదే మన ఆరోగ్యం. అంటే నిన్న మొన్న పట్టలేదు నిద్ర. ఈరోజు డెఫినిట్‌గా పడతది. ఆ కాన్ఫిడెన్స్‌తో ఎళ్ళండి. అది వెళ్ళే ముందు కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మనం పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసి, సాత్వికమైన డైట్ తినాలి. ఓవర్ సాల్ట్ తీసుకున్నా సరే. నేను చాలా మంది చెప్తున్నారు. సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఇన్సోమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సాల్ట్ ఇంటేక్ తగ్గించండి. ఆయిల్ ఇంటేక్ తగ్గించండి. హెల్తీ ఫుడ్ తినండి ఫస్ట్. ఓకే. పడుకోవడానికి ముందు నేను ప్రతిదీ చెప్పాను. వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవాలి 10 నిమిషాలు. డెఫినిట్‌గా మంచి నిద్ర వస్తది వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటే. 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. మంచి కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకోవాలి. రూమ్ లైట్‌లన్నీ ఆపేసి స్నానం చేయాలి. ఈ ప్రాసెస్‌లు చేయండి. అండ్ పిస్తా పప్పు నేను చెప్తున్నాను ద బెస్ట్ రెమెడీ ఫర్ స్లీప్ 2 ఆల్మండ్స్, 2 వాల్నట్స్, 2 పిస్తా. పొద్దున నానబెట్టేసేయండి. డిన్నర్ 6:30 కల్లా 7 తినేస్తే 7:30 కల్లా అయిపోతది కదా! సో, 7:30కి డిన్నర్ చేసిన ఒక 40 మినిట్స్ గ్యాప్‌లో 2 ఆల్మండ్స్, 2 వాల్నట్స్, 2 పిస్తా పొద్దున నానబెట్టి డిన్నర్ చేసిన 1 అవర్ తర్వాత తినండి. బాగా నమిలి తినండి మంచిగా. పడుకునే ముందు కొద్దిగా హాట్ వాటర్ జస్ట్ ఇంత వాటర్ తాగేసి పడుకోండి. ఇప్పుడు చెప్పిన ప్రతి ప్రాసెస్ 100% డెఫినిట్‌గా నిద్రొస్తది, స్ట్రెస్ తగ్గుతది, యాంగ్జైటీ తగ్గుతది, బీపీ కంట్రోల్‌లోకొస్తది. బాడీలో ప్రతి అణువణువు ఏ సమస్య ఉన్నా తగ్గుతది. ఫస్ట్ లైఫ్ స్టైల్‌ని మార్చుకుందాం. మొబైల్ పక్కన పడేసేయండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. రెగ్యులర్‌గా మార్నింగ్ లేచి నుండి యోగా చేసుకోండి. అన్ని సమస్యలకు బెస్ట్ పరిష్కారం. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.